వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. పట్టణంలో వైసీపీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీకి చెందిన ప్రతినిధులు టీడీపీలో చేరుతున్నారు. నగరపాలక సంస్థలతో పాటు మున్సిపాలిటీలు సైతం టీడీపీ వశమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క తాడిపత్రి నియోజకవర్గం తప్పించి మిగతా పట్టణాలు, నగరాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. రాష్ట్రంలో అధికారం మారడంతో అవే పట్టణాలు, నగరాలు టీడీపీ కూటమి గూటికి చేరుతున్నాయి. కార్పొరేషన్ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఇలా అందరూ టీడీపీలో చేరుతుండటంతో ఆ పార్టీకి బలం పెరుగుతోంది. గతంలో ఏకగ్రీవంగా వైసీపీ సొంతం చేసుకున్న మున్సిపాలిటీలు ఇప్పుడు టీడీపీ ఖాతాలో పడుతున్నాయి. ఇప్పటికే చిత్తూరు, ఒంగోలు, విశాఖపట్నం, నెల్లూరు కార్పొరేషన్లలో చాలా మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ఇప్పటికే టీడీపీలో చేరారు. చాలా చోట్ల మేయర్లు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. స్థానిక కారణాల దృష్ట్యా టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పటికే 14 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మున్సిపల్ చైర్మన్ మాచర్ల చిన్న యేసోబు, వైస్ చైర్మన్ నరసింహారావు సైతం టీడీపీలో చేరనున్నారు. హిందూపురంలో సైతం ఇదే పరిస్థితి ఉంది. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు వైసీపీకి చెందిన ఏదైతే మున్సిపల్ ఇప్పుడు ఒంగోలు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న గంగాడ సుజాత కానీ, అట్లాగే డిప్యూటీ వైస్ చైర్మన్గా ఉన్న ఇటు వేమూరి బుజ్జి కానీ, మరో వీరిద్దరితో పాటు మరో 10 మంది ఒంగోలు డివిజన్లోని కార్పొరేటర్లు అయితే తాజాగా అయితే టీడీపీలో జరిగిన పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా ఆల్రెడీ వైసీపీకి చెందిన 6 కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అంటే తాజాగా ఈ 12 మందితో కలిపి గత 6 కూడా లెక్కేసుకుంటే మొత్తం టోటల్ 18 మంది వైసీపీకి చెందిన కార్పొరేటర్లు అయితే టీడీపీలో చేరిన పరిస్థితి ఉంది. అయితే ఒంగోలు డివిజన్ మొత్తం మీద, ఒంగోలు కార్పొరేషన్ పరిధి మొత్తం మీద చూసుకుంటే 50 మంది కార్పొరేటర్లు అయితే ఉండగా అందులో దాదాగా వీరు 18 మంది చేరడంతో పాటు గతంలో టీడీపీ ఆల్రెడీ 6 కార్పొరేటర్లు అయితే గెలిచిన పరిస్థితి ఉంది. మరోవైపు జనసేన కూడా ఒకటి గెలిచిన పరిస్థితి ఉంది. మొత్తం టోటల్గా చూసుకుంటే ఇప్పటి వరకు టీడీపీకి అయితే 25 మంది మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరి ఒకరో ఇద్దరు ఇటు టీడీపీకి మద్దతు తెలిపితే మాత్రం ఇటు ఏదైతే ఒంగోలు కార్పొరేషన్ పీఠం ఏదైతే ఉందో అది టీడీపీ అయితే కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా చూసుకుంటే ఇటు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొంత వారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అందరూ అందులో రావడానికి వీలు లేదు. కొంతమంది ఎవరైతే తమ పార్టీకి మొదటి నుంచి కొంత వైసీపీ తరఫున పార్టీలో ఉన్నప్పుడు కొంత వ్యతిరేకించినప్పటికీ తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల అనుగుణంగా తమ పార్టీకి మద్దతు తెలిపేటైతే వారిని అయితే మాత్రమే తీసుకుంటాం. గతంలో వైసీపీలో ఉండి అతిగా మాట్లాడిన వారిని అలాంటి వారిని మాత్రం దూరంగా ఉంచాలని చెప్పి అయితే దామచర్ల జనార్దన్ అయితే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఈ చేరిన వారంతా ఇటు దామచర్ల జనార్దన్ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ నాయుడుపాలెంలో ఉండగా ఆయన సమస్యల్లోకి వెళ్ళి ఆయన టీడీపీ పార్టీ కండవాలు కప్పి ఆయన సమస్యల్లో పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇటు వైసీపీ నాయకులు మాత్రం ఎవరైతే డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు గంగాడ సుజాత, మేయర్గా ఉన్న గంగాడ సుజాత టీడీపీలో చేరడం పట్ల కొంత విస్మయం వ్యక్తం చేసిన పరిస్థితి. వీరంతా మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచులుగా ఉన్నారు. మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన దాన్నే వేదంగా పాటించే ఇటు గంగాడ సుజాత కానీ, వేమూరి బుజ్జి కానీ ఇప్పుడు తాజాగా ఇటు అభివృద్ధి కోసం చేరామంటూ అని చెప్పి ఇటు టీడీపీలో పార్టీ చేరడాన్ని వీరంతా కొంత జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే దీని మీద మాత్రం మేయర్ గంగాడ సుజాత మాత్రం ఆల్రెడీ తాము పార్టీలో మారే విషయం మీద ఆల్రెడీ గత కార్పొరేటర్లందరూ పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని, దాంతో పాటు ఒంగోలు అభివృద్ధి కోసం నేను కూడా పార్టీ మారుతున్నానని ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డికి శ్రీనివాసరెడ్డి దగ్గరికి ఈ విషయం తీసుకెళ్లి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకి తమ అభిప్రాయం చెప్పిన తర్వాత తాము పార్టీ మారామని, తాము పార్టీ మారడానికి మాత్రం ముఖ్య కారణంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చిన వారంతా కొత్తగా ఏర్పడిన కార్పొరేటర్లంతా వాళ్ళ డివిజన్లో ఏదైతే వాళ్ళు ఎన్నికయ్యారో ఆ డివిజన్లో కొంత మార్కు వేసుకోవాలని వారంతా ప్రజల్లో తాము ఈ పనులు చేశాము తమ డివిజన్లో చెప్పుకునేందుకైనా చెప్పి అభివృద్ధి కోసం అని చెప్పి ఇటు టీడీపీలో చేరామని చెప్పి వీరందరితో చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది చూసుకుంటే తాజా పరిణామాలు అయితే మరికొద్ది రోజుల్లో చూసుకుంటే దాదాపు మరో 10 మంది నుంచి 15 మంది వరకు ఇటు వైసీపీకి చెందిన కార్పొరేటర్లు కూడా ఇటు టీడీపీలోకి వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఇది వైసీపీకి అయితే పెద్ద ఎదురు దెబ్బగా తీసుకోవచ్చు. మరోవైపు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని చోట్ల కొంతమంది ఇప్పటికే ఆ పార్టీ ప్రాథమిక సభ్యతను కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లో చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగే అవకాశంగా కూడా కనబడుతుంది. కెమెరామెన్ జయరావుతో సురేష్, రాజ్ న్యూస్, ఒంగోలు నుండి.